ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి టాలెంట్ చూపిస్తున్నావేంటి అంటే ఉంది కదా అని చెప్పేసి వేసాము 2 రోజులు ఎట్లాగో బ్యాంకులోకి వెళ్తుంది సరే దీన్ని తీసి పక్కన పెట్టండి ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ అప్డేట్ అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇక టాపిక్ ఏంటంటే బేసిక్గా ఒక 2 అప్డేట్స్ అయితే వచ్చాయి యూట్యూబ్ నుంచి చాలా మంచి అప్డేట్స్ నాకు తెలిసినంత వరకు అయితే నౌన్ ఇష్యూస్ అని చెప్పేసి ఒకటి నోటిఫికేషన్ మీకు ఇక్కడ కుదిరితే స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి చాలామందికి నౌన్ ఇష్యూస్ అని చెప్పేసి వస్తూ ఉందన్నమాట అయితే ఇక్కడ ఏదైతే అక్టోబర్ 3వ తారీఖు చాలా వరకు స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్ పాలసీస్ కింద చాలా ఛానల్స్ని అయితే టెర్మినేట్ చేసింది యూట్యూబ్ ఓకేనా సో ఇక్కడ యూట్యూబ్ మంచితనం ఏంటంటే వాళ్ళ సైడే పొరపాటు అయింది అక్టోబర్ 3వ తారీఖు స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్ పాలసీస్ కింద ఏదైతే ఛానల్స్ టెర్మినేట్ అయ్యాయో అవన్నీ కూడా మా సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల టెర్మినేట్ అయ్యాయి మళ్ళీ మీ ఛానల్స్ని మేము మీకు రికవర్ ఇచ్చేసి మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో నిజానికి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే తప్పు జరిగిపోయింది ఎవరు పట్టించుకోరు బేసిక్గా కానీ వాళ్ళంతటా వాళ్ళు మా సైడే సిస్టమ్స్ నుంచి ఎర్రర్ వచ్చి ఛానల్స్ ఇలా పోయాయి మీరు కంగారు పడకండి మీ ఛానల్స్ని మళ్ళీ మేము తిరిగి రీఇన్సెట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే అక్టోబర్ 5వ తారీఖున చాలా ఛానల్స్ అంటే 80% ఆఫ్ ది ఛానల్స్ని మ్యాక్సిమం రీఇన్సెట్ అయితే చేసేసారు అంటే డిలీట్ అయిన వాళ్ళ పొరపాటు వల్ల డిలీట్ అయిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టారనమాట అంటే వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి ఇచ్చేసారు రిమైనింగ్ ఏదైతే 20% ఆఫ్ ది ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ ఛానల్స్ గురించి ఇంకా స్టిల్ వర్క్ జరుగుతుంది ఒకవేళ సో వీళ్ళ తప్పేం లేకుండా అంటే మన క్రియేటర్స్ తప్పేం లేకుండా ఛానల్స్ ఏమైనా డిలీట్ అవుతే కనుక ఖచ్చితంగా ఆ ఛానల్స్ అయితే తిరిగి వస్తాయి అండ్ మేక్ షూర్ వీళ్ళు కూడా మనకి రికమెండ్ చేసేది ఏంటంటే అపీల్ పెట్టుకోండి అని అంటున్నారు ఓకేనా ఒకవేళ మీ తప్పు లేకుండా మీ ఛానల్స్ ఏమైనా సరే టెర్మినేట్ అయితే మీరు అపీల్ చేసుకోవాలి ఒకవేళ అపీల్ చేయటం మీకు రాదు అని అనుకుంటే కనుక కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేయండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఐడి కనిపిస్తుంది చూడండి నాకు కాల్ చేస్తే అవసరమైతే నేను లాగిన్ తీసుకొని నేను అపీల్ చేసి పెడతాను మీకు ఫ్రీగా డబ్బులేం తీసుకోను ఓకేనా అండ్ నెక్స్ట్ అప్డేట్ చూస్తే మనకి షార్ట్స్ నుంచి అనమాట ఇక మీద నుంచి మనకి షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి 1 minute అయితే ఉండవని చెప్పేసి అంటున్నారు సో ఇక మీద నుంచి ఆ షార్ట్ వీడియో డ్యూరేషన్ పెంచుతున్నారు 3 minutesకి ఓకేనా అండ్ ఈ 3 minutes వీడియో మీరు రికార్డ్ చేయాలి అని అంటే ఇలాగ ఫోన్ నిలబెట్టి పోర్ట్రేట్ మోడ్లో మాత్రమే మీరు వీడియో తీయాల్సి ఉంటుంది ల్యాండ్స్కేప్ వీడియో అనేది షార్ట్ వీడియో కింద కన్వర్ట్ అవ్వదు సో ఏదైతే నిలువుగా ఇలా పెట్టి మీరు తీస్తారో ఇది మాత్రమే మీకు షార్ట్ వీడియో కింద వెళ్తుంది అయితే మీకు 180 seconds ఏమో అక్కడ డ్యూరేషన్ చూపిస్తుంది అనమాట మీరు నార్మల్గా ఒక వీడియో ఇలా తీసేయినా సరే ఆ వీడియోని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు లేకపోతే మీరు నార్మల్గా షార్ట్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి అక్కడ మీకు 15 seconds 60 seconds లేకపోతే 180 seconds అని మీకు పైన టైం చూపిస్తుంది కదా దాని మీద టైం స్విచ్ చేసుకుంటూ 180 seconds పెట్టారనుకోండి మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట 180 seconds వరకు కూడా అంటే 3 minutes 3/18 అంతే 180 seconds సో అంటే 3 minutes మీకు 180 seconds వరకు కూడా ఇక మీదట మీరు వీడియో రికార్డ్ చేయవచ్చు అయితే ఇది ఎందువల్ల ఇట్లా అయింది అని అంటే ఎందుకు వీళ్ళు ఇలా పెంచుతున్నారు అని అంటే చాలామంది క్రియేటర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇంక్లూడింగ్ నేను కూడా ఫీడ్బ్యాక్ రైజ్ చేశాను అంటే షార్ట్స్ గురించి మీరు అంటే ఒక్కొక్క క్రియేటర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు స్పెషల్ కాదు అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటారు సో అక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షార్ట్స్కి సంబంధించిన డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు 1 minute ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి చాలా ఫీడ్బ్యాక్స్ అయితే వచ్చాయంట అందువల్ల వీళ్ళు ఈ 1 minute డ్యూరేషన్ని మీరు 3 minutes వరకు కూడా చేసుకోవచ్చు అంటే మీరు కావాలి అని అంటే 1 minute షార్ట్ అయినా చేయొచ్చు 2 minutes షార్ట్ అయినా చేయొచ్చు 3 minutes షార్ట్ అయినా చేయొచ్చు అంటే టాప్ 3 minutes వరకు మనకి లిమిట్ ఇస్తారనమాట ఇక మీద నుంచి మనం 180 seconds షార్ట్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ 180 seconds ఉన్న షార్ట్ వీడియో ఎప్పటి నుంచి రికార్డ్ చేసుకోవచ్చు అంటే అక్టోబర్ 15th నుంచి ఓకేనా అక్టోబర్ 15th నుంచి కూడా మీరు 180 seconds అయితే రికార్డ్ చేయొచ్చు అయితే మరి ఈ పర్టికులర్ షార్ట్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్ మనకి మానిటైజేషన్లో కలుస్తుంది అని మాత్రం వీళ్ళైతే డిక్లరేషన్ ఏమి ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు కలపరు ఎందుకంటే షార్ట్ వీడియోస్ అనేది వ్యూస్ తీసుకుంటారు అండ్ లాంగ్ వీడియోస్ నుంచి వాచ్ అవర్ తీసుకుంటారు సో ఇది గైస్ ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఆల్సో మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను లైవ్లో నేను వీడియో చేయాలి అని అంటే 12:30 1 గంట 2 ఆ టైం చూసుకొని నేను అలారం పెట్టుకొని లేచైనా సరే వీడియో చేస్తాను అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 12:30 అయితే అవుతుంది సో ఎందుకు అని అంటే ఇప్పుడు దసరా మూమెంట్ కదా కొంచెం దేవుడి పాటలు అవన్నీ వస్తాయి మార్నింగ్ టైంలో కాబట్టి కొంచెం స్కెడ్యూల్ పెట్టుకొని నేను ఇది చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొంచెం కష్టాన్ని గుర్తించండి అండ్ ఈ అప్డేట్స్లో ఏ అప్డేట్ మీకు బాగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్ అయితే దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే కెమెరా ముందుకు రాకుండా
మనం ఎలాంటి ఛానల్స్ రన్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఐడియాస్ గురించి. మరి మీలో ఎంతమందికి ఆ టాపిక్ కావాలి అనేది, నా ఛానల్ పేరు ఇది, నాకు ఆ టాపిక్ కావాలి అని చెప్పేసి కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో తొందరగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు అనమాట. అండ్ ఆల్సో మేక్ షూర్ ఫాలో అయ్యి డౌట్ అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మెసేజ్ చెక్ చేస్తూ ఉన్నాను. చాలామంది నాకు రిప్లై రావట్లేదు అని అంటున్నారు. మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ మెసేజ్ చెక్ చేసి నేను చెప్పడానికి ఉంటుంది అట్లా. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.